ఎవ్రీవన్, సేమియా కీర్ బెల్లంతో పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. దానికోసమని ముందుగా కడాయిలోకి నేను 2 స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను. అందులోకి కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, కర్బూజా గింజలు, గుమ్మడి గింజలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. పాలల్లోకి మనం డైరెక్ట్‌గా బెల్లం వేసుకుంటే ఇరిగిపోతాయి కాబట్టి నేను ఒక బౌల్‌లోకి కొన్ని వాటర్ తీసుకొని సరిపోయేంత బెల్లం వేసుకొని జస్ట్ అవి కరిగే వరకు ఈ విధంగా వేడికి కరిగించుకోవాలి. పాకం అవసరం లేదు. తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారనిద్దాం. నెక్స్ట్ కడాయిలోకి కొంచెం నెయ్యి తీసుకొని సరిపోయినంత సేమియా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత కొన్ని పాలు అండ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. సేమియా కొంచెం ఉడికిన తర్వాత మిల్క్ మేడ్ కొంచెం యాడ్ చేసుకుంటే సేమియాకి టేస్ట్ అదిరిపోతుంది. మిల్క్ మేడ్ కొంచెం యాడ్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ ఉంచేసాక కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత సేమియా అనేది బెల్లం వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటే అదిరిపోయే టేస్ట్ ఉండే సేమియాకి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.